తెలంగాణ కాంగ్రెస్ విషయాల గురించి మాట్లాడితే, తెలంగాణ కాంగ్రెస్‌లో అసలు కాంగ్రెస్ నాయకులకి, కొసరు కాంగ్రెస్ నాయకులు అంటే మధ్యలో జాయిన్ అయిన నాయకులకి పడే పరిస్థితి కనపడట్లే ఇప్పట్లో. వీళ్ళ మీద వాళ్ళ రుబాబు, వాళ్ళ మీద వీళ్ళ రుబాబు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటూ అసలు కాంగ్రెస్ అంటే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత అసహనంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇది ఎందుకు అంటున్నా అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు. సరే, ఇటీవల జరిగిన ఒక మంత్రి విషయంలో రకరకాల కథనాలు వితౌట్ ఆధారాలు లేకుండా రాసినవి కావచ్చు, లేదా ఇప్పుడు బట్టి విక్రమార్క మీద ఏబిఎన్లో వస్తున్న కథనాల ప్రకారం కావచ్చు, కమిషన్లని రకరకాల ఇవన్నీ కూడా కాంగ్రెస్ నాయకత్వంలో ఎవరైతే కొసరు అంటే మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అందిస్తున్నట్టుగా ఈ కథనాలన్నిటికీ కూడా, ఈ పుకార్లన్నిటికీ కూడా ప్రధాన సూత్రధారు ఎవరంటే అదే కాంగ్రెస్లో మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే జూనియర్లను పిలుచుకుంటాం, వలస అంటాం, వలస కాంగ్రెస్ నాయకులు అంటాం. వీళ్ళు రుబాబ్ ఎక్కువ అవుతూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీళ్ళే ఆ మీడియా ఛానళ్ళకి ఇస్తున్నారు. దీన్ని ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ప్రధానంగా సీనియర్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చ. ఎందుకు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని అనుమానాలు వస్తున్నాయంటే ఇటీవల టీడీపీని అలాగే మొన్న ఎన్టీఆర్ దాని విషయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీని పొగిడే ప్రయత్నం చేయడం కావచ్చు, టీడీపీని ప్రశంసించే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వర్గాల్లో కొంత చర్చనీయాంశమైంది. దీనికి కొంత బలం చేకూరుస్తూ ఉన్నారు. టీడీపీ నుంచి వలస కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకి కానీ, లేదా బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పార్టీలో. టీడీపీ వాళ్ళకు ఉన్నంత విలువ కాంగ్రెస్ నాయకుల్లో ఎప్పటి నుంచో కాంగ్రెస్ని అంటిపెట్టుకుని అసలు కాంగ్రెస్ నాయకులకి లేదు అనేది స్పష్టంగా ఈ డిస్కషన్ కాంగ్రెస్ సీనియర్ మంత్రుల వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. సో దీని మీద కూడా ఒక కథనం వచ్చింది. రేవంత్ రెడ్డి లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదనట, కావాలని బద్నాం చేస్తున్నారని ఆక్రోశమట. దీనికోసమా మనం 10 ఏండ్లు తల్లడిల్లింది, అసలు కాంగ్రెస్ నేతలను అనగదొక్కుతున్నారా? బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం అట. ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదట. మీడియాకు లీకులపై డిప్యూటీ సీఎం ఆగ్రహమట. సీఎం హెలికాప్టర్ ఎక్కేందుకు తటాలాయింపట. కలిసి పనిచేయాలనిపించడం లేదని ఆవేదనట. తనపై ఎందుకు బురద జల్లుతున్నారని ప్రశ్న. పత్రికాధిపతి ఇంటికి మంత్రిని పంపి సమాచారమట. ఎవరు పత్రికాధిపతి? ఏబిఎన్ రాధాకృష్ణ. ఇటీవల కథనం డిప్యూటీ సీఎంకు సంబంధించిన కథనం అదే పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో ఈ మధ్యన ఎందుకో ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి మీద ఎనలేనంత ప్రేమ పుట్టుకొస్తూ ఉంది ఆ పత్రికల్లో. ఇప్పుడు కూడా ఆ పత్రిక మొత్తం కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డిని పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఫ్రంట్ పేజీ మొత్తం రేవంత్ రెడ్డి వార్తలే ఉంటాయి. నిన్న కూడా దావోస్ పర్యటనకు సంబంధించి చాలా పెద్దగా రాసిన వార్తలు, చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడిని లేపే ప్రయత్నం చేయలే, కానీ రేవంత్ రెడ్డిని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏబిఎన్ పేపర్ నుంచి. సో ఇవన్నీ కూడా ఇందుకు అనుమానాలు కలిగిస్తున్నాయి అంటున్నారు. సో మనకన్నా ఇక్కడ ఏపీ టీడీపీ నేతలకే పరపతట. పోస్టింగులపై అడగరట, నిర్ణయాలపై చర్చించరట. ఏ పోస్టింగులు ఎవరికి ఇవ్వాలి, ఏ నిర్ణయం ఎక్కడ తీసుకోవాలనే దాని మీద ఇప్పుడున్న అసలు కాంగ్రెస్ నాయకులు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించట్లేదు. ఈ వలసలో వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడటమా? కాంగ్రెస్ సీనియర్ల మధ్య హాట్ చర్చలట. ఏసీ ఎక్స్బీసీ అసలు కాంగ్రెసా వలస కాంగ్రెసా? ఈ డౌట్లన్నీ కూడా నావి కాదు, నా సొంత డౌట్లు కాదు, కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చలు ఇవన్నీ. దాన్ని ఒక కథన రూపంలో రాసిరదాన్ని. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు, ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధాలపై ఒక టీవీ ఛానల్లో అసభ్య కథనం వేయించడం మొదలుకొని దళిత ఉప ముఖ్యమంత్రిపై మరొక పత్రికలో వరుస కథనాలు రాయించడం దాకా ఈ దళిత ఉప ముఖ్యమంత్రి ఎవరు? బట్టి విక్రమార్క.
సో ఈ వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతున్న పరిణామాలపై వారు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా తనకు విభేదం అగాధం సృష్టించేలా జరిగిన వ్యవహారాలపై తన ఇమేజ్ను దెబ్బతీసి అవినీతి ముద్రేసేందుకు జరిగిన ప్రయత్నాలపై దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్టు కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయట. బలమైన నాయకుడి సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ను ఎదుర్కొని 10 ఏళ్లు కాంగ్రెస్ను బతికించిన తనను కావాలని బదనాం చేసేందుకు వరుస కుట్రలు జరుగుతున్నాయని బట్టి మదన పడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయట. ఇక వాస్తవానికి ఇక కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కన్నా సీనియర్ అంటే బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా మధ్యలో ఒకసారి వెళ్ళొచ్చింది. కానీ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ళు కాపాడి అధికారంలో లేనప్పుడు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ భుజాన్ని వేసుకుని మోసిన వాళ్ళు వీళ్ళందరూ. సో అట్లాంటి వాళ్ళని కాదని అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది. సో ఇది కొంత మనస్తాపానికి గురి చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్నే నమ్ముకొని ఉన్న తాను ఇంత కుట్రపూరిత వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నట్టు సమాచారం అట. పార్టీలోని సీనియర్ మంత్రులు పలువురు బట్టితో ఏకీభవించారట. ఆయనకు సంఘీభావం తెలిపారని తెలిసిందట. మొదటి నుంచి పార్టీనే తల్లిగా భావించి నమ్ముకొని ఉన్న వారిని నమ్మించి గొంతు కోసేలా, వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేలా, వ్యక్తిత్వాలను హననం చేసేలా, పొమ్మనలేక పొగబెట్టేలా వ్యవహారాలు చేస్తున్నారని, దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మంటగలిసేలా సహచరులే లీకులు ఇస్తున్నారని సీనియర్ నేతలు ముక్త కంఠంతో అభిప్రాయపడుతున్నారట. ఇదే విషయంపై వారు హైకమాండ్తో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదని మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించాయట. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని, తొందరపడొద్దని అధిష్టాన పెద్దలు సీనియర్లు సముదాయించినట్టు తెలిసిందట. ఇక అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టరు. ఎవరినైనా తీసి పక్కన పెడతారేమో కానీ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టరు. ఎందుకంటే ఇక చాలా పర్సనల్ అటాచ్మెంట్ ఉంది ఇక్కడ. సో అది మనం ఓపెన్గా వితౌట్ ఆధారాలు మనం మాట్లాడొద్దు. కానీ ఇక నాకు తెలిసినంత వరకు అయితే రేవంత్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం అధిష్టానం చేయదు. ఎందుకంటే గతంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో కూడా ఇదే మాట మన వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కంప్లైంట్ ఇచ్చింది. మంత్రుల మీద, ప్రధానంగా మంత్రుల వ్యవహారాల మీద ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళే కొంత తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ని నాశనం చేస్తున్నారని ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద ఎక్కడా కూడా అధిష్టానం స్పందించలే. అధిష్టానం స్పందించి కానీ కనీసం మినిస్టర్లతో ఒక మీటింగ్ కానీ, అసలు మినిస్టర్లకి హెచ్చరించే ప్రయత్నం కానీ చేయలే. సో ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అధిష్టానం ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని టచ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళని టచ్ చేస్తే ఇక్కడ ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలైనా ఇక్కడ అధికారంలో వచ్చే పరిస్థితి రాదు. సో వీళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం, అంత రిస్క్ కూడా అధిష్టానం తీసుకోవాలనుకోవట్లేదు. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందారట. దీని అంతటికీ కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నిర్ణయించుకున్నారా? ఎల్లో పత్రిక కథనం వెనుక ఎవరున్నారో పక్కా ఆధారాలు సేకరించారా? ఇటీవల మేడారం పర్యటన సందర్భంగా బట్టి తన ఆక్రోశాన్ని ఆపుకోలేక నేరుగా రేవంత్ ముఖం మీదే తన ఆవేదనను వెళ్ళగక్కారా? ముఖ్యమంత్రిని నిలదీశారా? అసలు కాంగ్రెస్కు చెందిన సమాచారం మంత్రులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారా? అందుకే మేడారం పర్యటన ఆలస్యమైందా? ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదట. అంతేకాదు సీఎం తీరును నిరసిస్తూ మేడారంలో బట్టితో పాటు పలువురు మంత్రులు సుదీర్ఘంగా చర్చించుకున్నారని, హైదరాబాద్కు వచ్చాక మరోసారి భేటీ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం అట. ఎంతవరకైనా పోరాడాల్సిందే అని వారు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. 4 సీనియర్ మంత్రులు కలిసి ఈ పరిణామాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం అట. తాము అన్ని గమనిస్తున్నామని, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఢిల్లీ పెద్దలు సూచించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సో ఇది కథనం.
మరి దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి ఏంది అనేది ఇక చూడాలి. ఎందుకంటే చూస్తున్న పరిస్థితులు చూస్తే ఇక కాంగ్రెస్ నాయకులు మాట్లాడేది, కాంగ్రెస్లో కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతున్న అంశాలు చూస్తుంటే చాలామంది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నట్టు కనపడతా ఉంది. సీనియర్ నాయకుల ప్రెస్ మీట్లు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న విధానం ఇదంతా చూస్తుంటే కొంత వాళ్ళకి వ్యతిరేకత కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. చూడాలి ఎట్లా ఉంటుందో. ఒక మంత్రికి ఇక రకరకాల ఐఏఎస్ అధికారుల మధ్య అనైతిక బంధం అంటగడుతూ ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం రాజకీయ ప్రకంపాలు పుట్టించిన విషయం తెలిసిందే. దీనికి ఆంధ్రజ్యోతి పత్రిక మరింత ఆజ్యం పోసింది. సింగరేణి బొగ్గు గనుల వాటా పంపకాల్లో తేడాతోనే కీచులాట మొదలైందంటూ ఆదివారం కొత్త పలుకులతో కథనం ప్రచురించింది. బట్టి విక్రమార్కకు అవినీతిని అంటగడుతూ ఈ కథనం సాగిందట. ఎన్టీవీ యజమాని నరేందర్ చౌదరితో బట్టికి ఉన్న వ్యాపార సన్నిహిత సంబంధాలతోనే కథనం ప్రసారమైనట్టు రాసుకొచ్చారట. దీంతో బట్టి ఆదివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి కథనాల వెనుక ఎవరున్నారో తేలుస్తానంటూ ప్రతిజ్ఞ చేశారట. ఈ మేరకు లోతుగా విచారణ జరపగా సీఎం రేవంత్ దీని వెనుక ఉన్నట్టు బట్టికి ఆధారాలు లభించినట్టు గుసగుసలు వినపడుతున్నాయట. తనను ప్రజల్లో పలుచన చేయడంతో పాటు రాజకీయంగా పతనం చేయడానికే సీఎం వర్గం ఈ కథనం రాయించినట్టు ఆయన నిర్ధారించుకున్నారని చెప్పుకుంటున్నారు. సింగరేణికి సంబంధించి సీఎంఓ దగ్గర ఉన్న ఫైల్లోని కొన్ని పత్రాలను కాపీ చేసి లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రికి ఇచ్చి నేరుగా పత్రికాధిపతి ఇంటికి పంపినట్టు బట్టి నిర్ధారించుకున్నారని, దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటుంది, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఎవరు? నల్గొండ సీనియర్ మంత్రి అని ప్రచారాలు జరిగాయి. సో అందులో ఏదైనా కావచ్చు, కానీ ఆయన్నే పంపించి నేరుగా ఈ ఫైల్ కాపీ చేసి డైరెక్ట్గా ఆయన్నే పంపించి ఆ పత్రిక అధిపతి అంటే ఏబిఎన్ రాధాకృష్ణ చేతికి ఇచ్చిర్రు అనేది ఈ కథనం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని వెనక మొత్తం కూడా రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. బట్టి విక్రమార్కని పల్చన చేసి అతను వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతుందనేది ఈ కథనం వెనుకున్న అసలు అర్థం ఇది. సో అలాగా మార్నింగ్ వాక్లో మరోసారట. ఆదివారం రాత్రి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు మేడారంలోనే బస చేశారట. మరుసటి రోజు తెల్లవారుజామున సీఎం బట్టి ఇద్దరు మార్నింగ్ వాక్కు విశ్వసనీయ వర్గాలు తెలిపాయట. ఈ సందర్భంగా బట్టి మరోసారి తన అసంతృప్తిని వ్యక్తపరిచినట్టు సమాచారం అట. మీరుతో కలిసి పనిచేయాలని అనిపించడం లేదని నిర్మోహమాటంగా తేల్చి చెప్పారట. తమంతా ఈ పార్టీని నమ్ముకొని బతికాం, తరతరాలుగా పార్టీకి సేవలు చేస్తున్నాం, అలాంటి తమను పనికిరాని వాళ్ళుగా, పరాయి వాళ్ళుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయట. లీకులు ఇస్తూ కథనాలు రాయించడం, దుష్ప్రచారం చేయించడం మంచి పద్ధతి కాదని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించినట్టు సమాచారం అట. మేడారం పర్యటన తర్వాత తాను దావోస్ వెళ్తున్నానని, వచ్చిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందామని రేవంత్ సర్ది చెప్పినట్లు తెలిసింది. ఇవన్నీ కూడా కేవలం అపోహలు మాత్రమే. ఇవన్నీ పక్కా ఆధారాలతో చేసింది కాదు. ఇవి కేవలం ఇంటర్నల్గా జరుగుతున్న అంశాలు, వచ్చిన లీకులు బట్టి కథనం ప్రచురించిన పరిస్థితులు ఇవన్నీ కూడా. ఈ పార్టీ కోసం కష్టపడ్డది మనం. సీఎం వెళ్ళిపోయిన తర్వాత బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్తో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్ళినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయట. ఈ సందర్భంగా రేవంత్ వ్యవహార శైలిపైనే ప్రధానంగా వారు చర్చించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయట. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము ఎంతో కష్టపడ్డామని గుర్తు చేసుకున్నారట. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి పోరాడానని, బీఆర్ఎస్ వంటి బలమైన పార్టీతో పోరాడానని, పాదయాత్రలు చేశానని, ఏ ప్రలోభాలకు లొంగకుండా పార్టీని నిలబెట్టానని చెప్పుకొచ్చారట. అలాంటిది ఇప్పుడు తనను ఒక నిందితుడిగా, దోషిగా, అపరాధిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం అట. 20% కమిషన్లు అంటూ తనను బదనాం చేశారని, అయినా భరించానని, చివరికి కాంట్రాక్టులతో సచివాలయంలో ధర్నాలు చేయించారని, తనపై సహచర మంత్రులపై వారి అనుకూల పత్రికల్లో వార్తలు రాసుకుంటున్నట్టు కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి ఉత్తమ్ సైతం స్పందిస్తూ తాను కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గెడ్డం తీసుకోనంటూ శపథం చేసి నెగ్గించుకున్నానని, ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, అవమానాలు పడ్డానని అన్నట్టు తెలిసింది. తమ కష్టాలైనా
ఆయన ఖాతాలో వేసుకున్నారని వారు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం అట. రేవంత్ తీరుపై బడ్డెతో పాటు సీనియర్ మంత్రులు హైకమాండ్కు టెలికాన్ఫరెన్స్లో ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయట. అందరూ కలిసి ఒక లేఖ తయారు చేయించారని, అసలు కాంగ్రెస్ నేతలను దూరం పెడుతున్నారని అందులో పేర్కొన్నారని సమాచారం అని గమనిస్తున్నామని, సరైన సమయంలో స్పందిస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందట. ఈ అధిష్టానం హామీ ఇచ్చుడు మామూలే, ఇక దాన్ని నిలబెట్టుకున్నాడు మామూలే. ఇక దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని తీసినా కూడా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో పట్టు కోల్పోయే పరిస్థితి. సో ఈ టైంలో ఇలాంటి గందరగోళాలు క్రియేట్ చేయాలని అధిష్టానం అనుకోదు. ఎందుకంటే 2 స్థానాల్లోనే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇక కర్ణాటక కావచ్చు, ఇది కావచ్చు. ఈ 2 స్థానాల్లో ఒకటి పోయిందంటే ఇక ఖతం. ఇక పార్టీ ఫండ్లు రావు, ఏది రాదు ఇక. సో అందుకని చాలా క్లియర్గా అధిష్టానం ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇందులో కొంత అయితే నిజం ఉందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో కొంతమంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే కాంగ్రెస్ మీద వాళ్ళు ఇప్పటికీ చాలా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి క్లియర్గా. చూద్దాం మరి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా పరిణామాలు మారుతాయా, మీటింగులు జరుగుతాయా, దీని మీద ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడతారా అనేది చూడాల్సిన అంశం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.